ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారందరికీ కూడా దేవుని యొక్క కృపను బట్టి అన్ని విషయాల్లో సమృద్ధి కలగాలని కోరుకుంటూ ఉన్నాను. 29వ అధ్యాయము 11వ వచనం నుంచి కొన్ని వచనాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే గాని హానికరమైనవి కావు. ఇది యెహోవా వాక్కు. చాలా సంగతుల గురించి చాలామంది ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు తమ గురించి ఏం ఆలోచన చేస్తున్నాడో అడగనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, వారందరి గురించి ప్రభు అయితే మాట్లాడుతున్నటువంటి మాటల గురించి గాని ధ్యానించినట్లయితే, ఆయన నీ గురించి ఏ సంగతుల గురించి అయితే అవి నెరవేర్చబడతాయి నీ జీవితంలో, అవన్నీ కూడా నీకు నిరీక్షణ కలిగినట్లుగా ఉంటాయి గానీ, సమాధానకరమైనవిగా ఉంటాయి గానీ, హానికరమైనవి కావని ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నారు. అయితే దాని కొరకు నువ్వు చేయవలసిన పనేంటంటే, మీరు నాకు మొరపెట్టుదురని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వద్దురని నేను మీ మనవి ఆలకింతును. కనుక ఆ యొక్క సంగతులు నెరవేర్చినంత వరకు నువ్వు ఏ విషయాలైతే మొరపెడుతూ ఉంటావో, మీరు ప్రార్థన చేస్తూ ఉంటావో, ఖచ్చితంగా ఆ ప్రార్థన ఆలకించి నీకు సమాధానం కలుగజేయడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. ప్రార్థన చేయడం మాత్రమే కాదు గానీ, మీరు నన్ను వెతికిన యెడల, పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేసిన యెడల, మీరు నన్ను కనుగొందురు. ఎవరైతే ప్రయాసపడతారో, ఎవరైతే వ్యక్తిగతంగా కనుక్కుంటారో, వారు హృదయాల్లోని సమాధానకరమైన సంబంధమైన సంగతులు స్థిరపరచబడతాయి. ఎందుకంటే, ఆయన గురించి వెతకడం, ఆయన గురించి కనుక్కోవడం అంటే అది దేవుడి యొక్క మహాకృప. నన్ను నేను మీకు కనపరుచుకొందును, ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించెదను. నేను మిమ్మును చెరపెట్టి ఏ జనులలోనికి, ఏ స్థలంలోనికి మిమ్మును తోలివేస్తునో, ఆ జనుల నుండియు, ఆ స్థలములన్నిటిలో నుండియు మిమ్మును సమకూర్చి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటి నుండి మిమ్మును చెరకు పంపితినో, అచ్చటికే మిమ్మును మరలా రప్పింతును. కనుక ఈ సంగతులన్నీ గురించి కూడా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ప్రభు అయితే నీ పక్షంగా ఉన్నాడు. నీ ఎడల ఆయన కనికరం చూపిస్తూ ఉన్నారు కాబట్టి, నువ్వు దాని గురించి శ్రద్ధగా వెతికి, శ్రద్ధగా కనుక్కొని, నువ్వు ప్రయాసపడినట్లయితే, ఆయన నిన్ను అన్ని విషయాలు నడిపించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన యొక్క మాట ఎంతో బలమైనది. అది స్థిరంగా నిలిచి నిన్ను నడిపించేది. నీ క్షేమం కలుగునట్లుగా ఈ ఉదయకాలాన్ని ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాటలు గాని నువ్వు గమనించినట్లయితే, ఆయన నిన్ను గురించి ఏదైతే ఉద్దేశిస్తూ ఉన్నాడో, అవన్నీ కూడా నీకు సమాధానకరంగా ఉంటాయని ఆయన మాట్లాడుతున్నారు. నీ గురించి ఒక ప్రణాళిక అనేది ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, ఆయన ప్రణాళికలో ఉన్నావు కాబట్టి, సమస్తము మేలుకొలుపుటకే సమకూడి జరుగుతాయని నువ్వు ఎరిగి, నిరీక్షణ కలిగుండు. ఖచ్చితంగా నీ నోటి నిండా నమ్ముతున్నట్లుగా చేయడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. ప్రభా ఈ ఉదయకాలాన్ని తండ్రి ఇదిగో నేను ఎంతమంది అయితే ఆశతో నీ సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నారు, ఎంతమంది అయితే కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు, వారందరికీ నేను నోటి నిండా నవ్వుతున్నట్లుగా తండ్రి నువ్వు కృప దయచేయని ఉన్నందుకు నీకు స్తోత్రం నాయన. మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా అన్ని విషయములలో ఒక విషయంలో కాదు అన్ని విషయములలో క్షేమము సమాధానం కలుగజేసి నెమ్మదితో నీకు నడిపించి వారి హృదయంలో గొప్ప సంతోషం కలుగజేయమని యేసుక్రీస్తు నామములడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.